నిత్య, ఇవి మీ అమ్మ గాజులు. తనకి చెందిన వస్తువులన్నీ మీ అమ్మ ఎంత జాగ్రత్తగా కాపాడుకునేదనడానికి ఇదే సాక్ష్యం. నువ్వు అంతే. నీ చేతికి చేరేదాన్ని ఎప్పటికీ వదిలిపెట్టకు, దూరం చేసుకోవద్దు. తీసుకో. చూడు, నువ్వివి తొడుక్కోవడం మీ అమ్మ పైనుంచి చూసిందంటే ఎంత సంతోషపడుతుందో తెలుసా? అమ్మా, అయ్యో, ఆడపిల్లల చేతి నిండా గాజులు వేసుకుంటే ఎంత లక్షణంగా ఉంటుందో కదా. ఆ చప్పుడే మనకు సంగీతం లాంటిది. ఏమంటారు కదా? అవును. చూడ్డానికి ఎంత చక్కగా ఉందో. మరి నువ్వెప్పుడు గాజులు తొడుగుతావు? గాజులు రెడీనే, తొడగడానికి నేను రెడీనే. తొడిగించుకోవడానికి చెయ్యి కావాలంతే. మరి రమ్మనవా? అమ్మా, మీరు నాకు గాజులు తొడగరా? సారీ నిత్య. అయ్యయ్యో మహాకాలమ్మా, ఎందుకు ఇలా అపశకనం చూపిస్తున్నావమ్మా? ఏ రుక్మిణి, మాట్లాడకుండా నోరు మూసుకో. గాజులంటే పగలకుండా ఉంటాయా? మీరిదెంత పట్టించుకోకండి. మీరు మంచి మనసుతో గాజులు తొడిగారు కదా, అది ముఖ్యం. అక్క, నువ్వు నిజంగా లక్కీని. పెళ్లిలో నీకు ఇవన్నీ అమ్మ స్థానంలో పొందడానికి ఆ దేవుడే ఇలా పంపించాడు. అవును నిధి, నన్ను సొంత కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు. సార్, సార్ ఏంటివి? గాజులు. ఈ గాజులే ఉందని ఎప్పుడు అనుకునేవాడిని, బట్ ఇప్పుడు అర్థమవుతోంది. చూడు, ఇప్పుడు ఈ గాజులకు కళొచ్చింది. అరే పొండి సార్, దీనికే సిగ్గుపడితే ఎలా? మరి చేతికో న్యాయం, కాలుకో న్యాయం. గాజులు తొడిగిన తర్వాత గజ్జలు పెట్టుకోవాలి కదా. నాకు సిగ్గేస్తుంది సార్. నువ్వు సిగ్గుపడుతూ నడిచేటప్పుడు దానికి తోడు గజ్జల శబ్దం కలిస్తే ఇంకా చక్కగా ఉంటుంది. ఏంటి సార్ ఇంత చక్కగా మాట్లాడుతున్నారు? ఈ సావాసం కొంచెం ముందే వచ్చుంటే బాగుండేదో ఏమో. ఎంత సతాయిస్తావు, ఇవ్వు కాలు. అంత తేలిగ్గా ఏది ఒప్పుకోవు కదా.
ఇక ముందు నీ ప్రతి అడుగు నాకు సంగీతంలా వినపడుతుంది. నా చుట్టూ నువ్వెక్కడున్నా ఈ గజ్జలు నన్ను పిలుస్తాయి. ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నావంటే రేపు ఇంకెంత సంతోషంగా ఉంటావు. నీ నవ్వు, సిగ్గు, జవాబు వీటి కోసం నేను ఎదురు చూస్తాను. రేపు నా జీవితంలోకి వచ్చే ప్రతి అందమైన క్షణానికి ఇది ముందు మాట. కర్ణ నీలా ఎప్పుడూ తొందరపడి ఏ పని చెయ్యడు. అతను ఈరోజు నిధితో తన ప్రేమ గురించి అస్సలు మాట్లాడడు. రేపే మాట్లాడతాడు. అయ్యో, రేపంటే పని సాగదని మన కర్ణాసారికి బాగా తెలుసు. పురుటి నొప్పులు వచ్చాక ముహూర్తం కోసం కూర్చుంటారా? బిడ్డ బయటకు వచ్చి తీరాలి. ఏ ప్రేమ అనేది అలా కాదు వివేక్, దానికి ఓర్పు కావాలి. అయ్యో ఊరుకోండి మేడం మీరు. మన సార్కి ముందే స్టార్టింగ్ ట్రబుల్. మనకు అర్థమైన 3 వారాల తర్వాతే కర్ణాసారికి తన మనసులో నిధి మీద ప్రేమ ఉందని అర్థమైంది. అలా కాదు, ఇక ఓర్పు కుదరదు. సరే పోనీ, ఇవాళ కాకపోతే రేపైనా నిధికి తన ప్రేమ గురించి చెప్తాడు. సరేనా? అరే నిధికే కాదు మేడం, ఈ ప్రపంచానికే వినిపించేలా ఆయన తన ప్రేమ విషయం ఖచ్చితంగా చెప్పారు. ఇది యాక్చువల్గా సూపర్గా ఉంటుంది. రండి. కూతురు పుట్టక ముందే కుల్లాయి కొట్టడం గురించి విన్నాను నేను. కానీ ఇక్కడ ఇంకా పుట్టని పిల్లకి ఉయ్యాల కట్టి ఊపేస్తున్నారు. పాపం అనిపించదా? ఆ? పాపం అని మీరు మాటల్లో అంటే చాలా. మాలతి పెద్దదేదైనా అవ్వాలనుకుంటే జీవితంలో పెద్ద కష్టాలే ఎదుర్కోవాలి. రామాయణంలో రావణుడు, మహాభారతంలో కౌరవులు, మన సినిమాలో చూస్తే విలన్లు. అలాగే ఎక్కడ నేను కర్ణ హృదయం పగిలి వాడి కథని మీరందరూ జ్ఞాపకం పెట్టుకునేలా చెయ్యడానికే నేను. మీకు కొంచెం కూడా కరుణ అన్నదే లేదా? ఎందుకింత స్వార్థం? ఎందుకింత ద్రోహం చేస్తున్నారు? నేను అప్పుడే చెప్పాను కదా, కర్ణ హృదయం పగలాలి. నీకు తెలుసా, జనాలు ఎప్పటికీ గుర్తుంచుకునేది విషాద ప్రేమ కథల్నే. సామాన్యంగా దేవుళ్ళని జ్ఞాపకం ఉంచుకునే బదులు వాళ్ళ కష్టాలనే గుర్తుంచుకుంటారు. అలాగే మన కర్ణ నిధిలను అందరూ జ్ఞాపకం ఉంచుకోవాలన్నదే నా ఆశ. అందుకే వాళ్ళ ప్రేమని నేను నలిపేస్తున్నాను.